హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై డాబర్ రియల్ ఫ్రూట్ జ్యూస్కి స్వాగతం. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు పుల్ల పుల్లగా వస్తే అలాగే చింత చిగురు కూడా నేను కూడా పుల్లగా ఉన్నానని వచ్చేస్తుంది. మరి చింత చిగురుతో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. సాధారణంగా ఎక్కువగా చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, లేకపోతే మాంసంతో చింత చిగురు ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈరోజు నేను మాత్రం చింత చిగురు కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో మనం నూనె తీసుకుందాం. నూనె తీసుకొని బాగా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన తర్వాత చూడండి, నూనె వేడిగా లేదు, ఆవాలు ఇంకా చిటపట్లాడలేదు. అయితే ఎందుకు ఈ చిటపట్లాడాలి? ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఆవాలు లోపల కూడా నూనె ఉంటుంది. వేడి నూనెలో వేసినప్పుడు ఈ ఆవాలు చిటపట్లాడినప్పుడు దాంట్లో ఉన్న మంచి సువాసన బయటకు వచ్చి మనకి కూరకు మంచి టేస్ట్ ఇస్తుంది. సో కొంచెం ఆవాలు చిటపట్లాడిద్దాం. మనకి చింత చిగురేమో చూడడానికి గ్రీన్గా ఉండదు, అది కొంచెం రెడ్ కలరు, కొంచెం గ్రీన్ కలరు ఇలా ఉంటుంది. కాబట్టి ఆ గ్రీన్ ఉండదు కాబట్టి మనం మూత పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో వచ్చే పులుపు ఉంటుంది చూసారా, చింత చిగురు పులుపు తిన్న వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది. మీరు కూడా మన మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది, వెళ్ళి కొనుక్కొచ్చుకొని ట్రై చేయండి. చిన్నప్పుడైతే చింత చిగురు కొనేవాళ్ళం కూడా కాదు, చింత చెట్టు దగ్గర వెళ్ళి ఆకు తెంపి తెచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇప్పుడు ఆ చింత చిగురు వెళ్ళి తెంపాలంటే అందరు వింతగా చూస్తూ ఉంటారు. సో మరి కొంచెం అంత జీలకర్ర కూడా వేసేసుకున్నాను. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేయగానే అందులో మీకు అందరికీ తెలుసు ఉప్పు వేస్తాను. ఎందుకంటే అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తుంది. అయితే ఉల్లిపాయలు కొంచెం అంత బ్రౌన్ కలర్ రావాలి. మరి బ్రౌన్ కలర్ ఎలా వస్తుంది అంటే, ఏదన్నా కానీ మనకి బ్రౌన్ కలర్ రావడం కోసం ఆ వెజిటేబుల్లో దేంట్లో అయినా కొంచెం అంత షుగర్ ఉంటుంది. ఆ షుగరే క్యారమలైజ్ అయినప్పుడు మనకి ఆ కూరగాయలు మంచి బ్రౌన్ కలర్ ఇస్తుంది. అయితే ఈ ఉల్లిపాయలు కూడా క్యారమలైజ్ బ్రౌన్గా ఎట్లా అవుతాయి, మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బ్రౌన్ అయినా కానీ దాంట్లో ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయల్లో సహజంగా కొంతమంత స్వీట్నెస్ అంటే పంచదార ఉంటుంది. అది కొంచెం కలర్ రాగానే దానికి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మరి ఈరోజు కూడా ఈ ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుందాం. బ్రౌన్ కలర్ రావడం వల్ల ఒట్టి కలరే కాదు, సువాసనే కాదు, ఒకటేంటంటే మనం ఇందులో గ్రేవీలాగా అంటే మనం మంచి పులుసు ఏదైనా గ్రేవీలాగా చేసుకునేటప్పుడు కొంచెం అంత కలర్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఉల్లిపాయలు ఆ గ్రేవీలో చక్కగా కలిసిపోయి మంచి టెక్స్చర్ ఇస్తుంది, మంచి ఆ సాస్ కన్సిస్టెన్సీ ఇస్తుంది. అందుకని కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు చూడండి, నేను చెప్పినట్టు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అలాగే పసుపు, ఈ ఉల్లిపాయలతో పాటు ఈ వెల్లుల్లి ముద్ద కలిసేటప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు. ఇంకొకటి, దీంట్లో చింత చిగురు గ్రీన్గా ఉంటుంది కాబట్టి మనం కారం బదులు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకొని దీంట్లో కుక్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం అంత వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనం ఈ చింత చిగురుతో ఏదైతే చేస్తున్నామో ఇది గ్రేవీ లాగా చేసుకుంటే అంత బాగుండదు. కాకపోతే దీన్ని మంచిగా ఫ్రై లాగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి దీన్ని కొంచెం కుక్ చేసుకుందాం. అయితే దీంట్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది ఎప్పుడు మనం 1 కిలో చికెన్ కలిపి చేస్తున్నప్పుడు. మరి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నా కాబట్టి కొంచెం నీళ్లు పడుతుంది మన చికెన్ ఉడకడానికి. సో కాబట్టి దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం, ఎక్కువ కాదు, ఒక 2-3 చెంచాలు నీళ్లు పోసి దాంతోపాటు ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసి పెట్టుకుందాం. నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పడతాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 20 నిమిషాల పాటు చికెన్ చక్కగా కుక్ అవ్వాలి. ఎప్పుడైనా మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని అప్పటికప్పుడు వండితే కొంచెం టఫ్గా ఉంటుంది, అంటే అంత ఈజీగా కుక్ కాదు, అరగంట పాటు పడుతుంది. అదే కనుక చికెన్ మనం ముందుగా తెచ్చుకొని దానిపైన కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి కలిపేసి పెట్టుకొని అదే ఒక 3 గంటలు 4 గంటల తర్వాత కుక్ చేసుకుంటే మన చికెన్ ఇట్లా 20 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే చక్కగా మెల్ట్ అయిపోతుంది. అంత సాఫ్ట్గా చక్కగా కుక్ అవ్వాలంటే ముందే తెచ్చి పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత ఈ చికెన్లో ఉన్న కూడా నూనె బయటకు వచ్చేసింది. అలాగే దీంట్లో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోయి
చూడండి చక్కగా మంచి కలర్ కూడా వచ్చేసింది. దీంట్లో మనం ఇప్పుడు చికెన్ కుక్ చేసేటప్పుడు కొంచెం అంత కొబ్బరి పాలు వేసుకుందాం. ఎందుకు కొబ్బరి పాలు అంటారా? ఈ చింత చిగురు కొబ్బరి పాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి పాలు లేకపోతే వాడకండి, పర్లేదు, అయినా టేస్టీగానే ఉంటుంది. సో మరి ఇందులో మనం చింత చిగురు చూడడానికి చిగురు చిన్నగా ఉన్నా కానీ దాని కొమ్మలు, దానికి ఉన్న కొమ్మ గట్టిగా ఉందనుకోండి, ఆకుని మనం చాటలో వేసి ఇలా చేతితోటి రబ్ చేస్తే ఆ కొమ్మలన్నీ బయటకు వచ్చి ఆకు సపరేట్ అవుతుంది. మరి నా దగ్గర అయితే లేతగా ఉంది, నేను నైఫ్ తోటే చాప్ చేశాను. చింత చిగురు కూడా దీనిపైన వేసేసుకుందాం. దీంతోపాటు కొత్తిమీర కూడా కొంచెం, అంటే చూడడానికి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే చింత చిగురు సహజంగా కొంచెం పుల్లగా ఉంటుంది. ఆ పులుపుని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఈ కొత్తిమీర కూడా ఉపయోగపడుతుంది. మరి గ్రేవీ ఉండకూడదు అన్నాను కదా ఇంతకుముందు, మరి గ్రేవీ లాగా ఉంది ఏంటి అంటే దీన్ని ఇంకా కొంచెం సేపు ఇది వేసి కుక్ చేయాలి. ఎందుకంటే ఆ పులుపు అనేది గ్రేవీలోకి వచ్చి ఆ చికెన్ ముక్కలు కొంచెం అంత పీల్చుకుంటేనే కదా మనకు టేస్ట్ వచ్చేది. అందుకే ఇప్పుడే వేసాను. దీంతో కావాలంటే కొంచెం అంత గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిసేపు అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి దీన్ని ఇంకా మూత పెట్టకుండా చక్కగా ఈ ఆవిరి అయ్యేంత వరకు, ఈ ఆవిరి మొత్తం వెళ్ళిపోయి కొంచెం అంత చిక్కబడేంత వరకు కుక్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే కనుక భలే సూపర్గా ఉంటుంది. నాకేంటంటే ఇందులో ఉన్న నూనె కొంచెం బయటికి రావాలి, అప్పుడే ఈ చింత చిగురికి ఒక మంచి ఫ్లేవరు టేస్ట్ యాడ్ అవుతుంది. చక్కగా ఇంకా దగ్గర పడుతున్నప్పుడు మసాలా ఏదైతే ఉందో కొంచెం నూనె బయటకు వస్తూ ఈ మసాలాతో సహా అంతా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకేముంది, తినేయడమే కదా. మరి నాకు ఇష్టమైన పనే తినడం. చక్కగా దీన్ని ఈ ముక్కల్ని అన్నం మీద వేసుకొని ఆహా పుల్లగా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పడం కోసం ఆహాహా. ఏంటంటే చాలామంది ఓన్లీ మాంసంతో చాలా టేస్టీగా ఉంటుందంటారు, కానీ ఇలా కొంచెం కొబ్బరి పాలు అలా వేసుకుంటే చికెన్ తోటి కూడా సూపర్గా ఉంటుంది. చికెన్ కూడా చూడండి మనం ఎంతో ఈజీగా ఇలా కొంచెం అంత మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక చక్కగా కుక్ అయిపోతుంది. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను, సీజన్లో దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు తింటే కనుక ఆ సీజన్కి చాలా మంచిది. ఎండాకాలంలో మన ఒళ్ళు చల్లగా ఉండడం కోసం మంచి పచ్చి మామిడికాయలతోటి కూరలు చేసుకోవచ్చు. అలాగే ఈ చింత చిగురు కూడా తింటే మన బాడీ కొంచెం కూల్గా ఉంటుంది, మనం సిక్ కూడా అవ్వమన్నమాట. ఆరోగ్యంగా వంటలు అంటే ఆ సీజన్లో ఏవైతే స్పెషల్గా దొరుకుతాయో అవి తెచ్చి వండుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా చక్కగా హెల్తీగా ఉంటారు. చింత చిగురుతో కోడి కూర తయారు చేయ విధానం. ఒక మూకుడులో నూనె వేడి చేసి ఇందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి దూరగా వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత చికెన్ ముక్కలు, కొన్ని నీళ్లు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొబ్బరి పాలు, చింత చిగురు, కొత్తిమీర, గరం మసాలా వేసి మూత పెట్టి ఉడికించుకొని ఇలా చింత చిగురుతో కోడి కూరను అన్నంతో సర్వ్ చేసుకుంటే వారేవా అనాల్సిందే. మన స్పెషల్ షెఫ్ గెస్ట్, మరి ఈ గెస్ట్ పేరు షెఫ్ గౌతమ్. తిను నాతో పాటు కాలేజీలో చదువుకున్నాడు. అలాగే నేను అమెరికా వెళ్ళి రెస్టారెంట్లు ఓపెన్ చేస్తే తిను లండన్కి వెళ్ళి రెస్టారెంట్స్ ఓపెన్ చేసి చాలా మంచి పేరు సంపాదించుకొని మరి ప్రస్తుతం అయితే మన ఇండియాకి రిటర్న్ వచ్చేసి మరి మాలాంటి షెఫ్లు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రెడీ అవ్వాలంటే వాళ్ళు కూడా ఒక మంచి కుకింగ్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కదా. మరి ఒక అద్భుతమైన కేటరింగ్ కాలేజ్, అది కూడా అఫ్సిగూడలో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్ కులినరీ ఆర్ట్స్ ఇన్ అఫ్సిగూడలో. సో మరి షెఫ్ గౌతమ్ గారు మరి ఏం చేసి చూపిస్తున్నారు ఈరోజు? మన ఇంట్లో చనా మసాలా ఎలా చేసుకుంటారో ఇక్కడ నేను కొద్దిగా హెల్తీ వర్షన్ ఆఫ్ చనా మసాలా మీకు నేర్పిస్తున్నాను. కొద్ది స్పినచ్ అండ్ బాయిల్ చేసిన బ్లాక్ చనాతో. మనం చనా మసాలా అని నార్త్ ఇండియాలో ఎక్కువగా వాళ్ళు పూరీలతో, బటూరాలతో ఇలా తింటూ ఉంటారు. కాకపోతే మన తెలుగు టేస్ట్కి మంచిగా అన్నంతో కూడా కలుపుకొని తినడం కోసం శనగలు, పాలకూర, దాంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం పుదీనా ఇవన్నీ వేసి చూపిస్తారు. సో షెఫ్ గౌతమ్ గారు, మా కిచెన్ మీకు. సో ఆల్ ద బెస్ట్. జీ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారం. నేను ఇవాళ చేయబోయే ప్రిపరేషన్ ఏంటంటే మనం శనగలు ఇంకా పాలకూర చేసి ఒక మసాలా చేస్తాం. ఇది అంతా మనం పంజాబీ ఫుడ్లో చనా మసాలా వండుకొని అది పూరీలతో కానీ లేదా భటూరాలతో కానీ తింటారు. కానీ ఇది మటుకు హాయిగా మీరు అన్నంతో కూడా తినేలాగా మనం చేద్దాం.
ఓకే, దానికి కావాల్సింది ఫస్ట్ ఒక వేడి కంటైనర్ వెసల్లో ఆయిల్ కొద్దిగా వేసుకొని, ఇది ఆయిల్ వేడి అవుతున్న టైంలో కొద్దిగంత జీరా, ఆ జీరా సాటే అవుతుంటుంది. ఇదేమో మనకి క్రాక్ అనే సౌండ్ వస్తుంది, క్రాక్లింగ్ అంటారు దాన్ని. అది వస్తున్న టైం దాంట్లో మనం ఒక ½ టీ స్పూన్ గార్లిక్ వేసి కొద్దిగా దాన్ని ఆ స్మెల్, గార్లిక్ స్మెల్ పోయేలాగా చూసి, బ్రేక్ అంతా అవుతుంది కదా, ఇప్పుడు జీరా అంతా బ్రేక్ అయినా దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ దీంట్లో వస్తుంది, ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఇమల్సిఫై అవుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. గార్లిక్ కొద్దిగంత బ్రౌన్ అవుతున్న టైంలో మనం మళ్ళీ ఇంకొక ½ టీ స్పూన్ జింజర్ ఇందులో వేద్దాం. ఒక ½ టీ స్పూన్ అల్లం వేసినాక కొద్ది కలిపితే కొద్ది బ్రౌన్ అవుతుంది. ఆ బ్రౌన్ అవుతున్న టైంలో దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, ఇది ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి దీన్ని రెడీ ఉంచుకోవాలి. ఆయిల్లో బాగా అది వేగాలి. వేగేటప్పుడు మీరు చూసేది ఏంటంటే కొద్దిగా హీట్ తగ్గించాలి, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు నీళ్ళు ఉంటుంది ఆయిల్లో, ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయ నీళ్ళంతా బయటికి వచ్చేయాలి, అప్పుడే దాని యొక్క ఉల్లిపాయలో కలర్ వస్తుంది. క్యారమల్ దాంట్లో ఉండే న్యాచురల్ షుగర్ బ్రౌన్ అయ్యి దీంట్లో కలర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం సాటే చేస్తున్నాం దీన్ని, అంటే కాస్త వేయిస్తున్నాం. ఇది బ్రౌన్గా అవ్వక ముందు వరకు కాస్త చూసుకుంటూ జాగ్రత్తగా పడాలి. ఇప్పుడు మనం నార్మలీ మసాలాలు యూజ్ చేస్తాం కదా, ఇందులో మనకి గరం మసాలా అనే కాంబినేషన్ పౌడర్లు మనం వేస్తాం. దాని గరం మసాలా, లవంగ, ఇలాయచీ, దాల్చిని, దీన్ని మళ్ళీ కొద్దిగా వేయించి పౌడర్ చేస్తే అది మీరు కనీసం ఒక వారం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో కానీ లేదా ఒక చిన్న ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ ఉంచుకోవచ్చు. అది తర్వాత మీరు ఎన్ని ప్రిపరేషన్స్ చేస్తారో అన్ని ప్రిపరేషన్స్ యూజ్ చేయొచ్చు. ఇది వేస్తున్న టైంలో మనం ఇది బాగా తరిగిన గ్రీన్ చిల్లీ, ఇది మన ఇష్ట ప్రకారంగా మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసీ వేయచ్చు. 2 గ్రీన్ చిల్లీని కట్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే ఒక గ్రీన్ చిల్లీని సీడ్స్ తీసేసి కూడా వేయచ్చు. అప్పుడు దాంట్లో స్పైసీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చెన వేసేద్దాం. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది, సో మీరు చూస్తున్నారు ఇది క్రష్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేసి కొద్దిగంత వేయిద్దాం. వేయిస్తూ ఇప్పుడు దీంట్లో మెల్ల కొద్దిగా డ్రై మసాలాస్ పెట్టింది. ధనియా, సాల్ట్, చాట్ మసాలా, కొద్దిగంత చిల్లీ పౌడర్, అది కూడా ఇష్ట ప్రకారంగా, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అంటే మీ టేస్ట్ ప్రకారంగా. టర్మరిక్, గరం మసాలా. ఇప్పుడు ఇది బాగా సాటే చేసేసి కలిపి ఆ టేస్ట్ మీకు తెలిసిపోతుంది. మసాలా బాగా వేగుతున్నప్పుడు దాని టేస్ట్ వచ్చేస్తుంది. ఆ టేస్ట్ ప్రకారంగా మనం కావాలి అంటే కొద్దిగంత ఇంకొద్దిగా ఉప్పు వేయచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఆల్రెడీ మంచి డ్రైగా ప్రిపేర్ అయిపోయింది. ఇది వాసన కూడా చాలా బాగుంది, సువాసన గుమగుమలాడుతుంది. మీరు మామూలుగా ప్రసాదంలా కూడా చేస్తారు కదా, సుండలని అంటాము, అలా కూడా ఉంది ఇది. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర వేద్దాం. పాలకూరలో చాలా మటుకు నీళ్ళు ఉంటుంది, సో ఆ నీళ్ళ వల్ల ఆ టేస్ట్ ఒకటి బాగా వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ పాలకూర వేసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మొత్తం నీళ్ళు వదిలేసినాక దీంట్లో ఆ ఫ్లేవర్ ఒకటి ఉండిపోయి చాలా దగ్గర అయిపోతుంది. ఇప్పుడు చూసారా, పాలకూర అంతా దగ్గర అయిపోయింది. ఇది మొత్తం దాన్ని ఒంట్లో నీళ్ళు వదిలేసి టేస్టీగా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ పుదీనా బాగా సన్నగా తరిగి ఇప్పుడు దీంట్లో వేయాలి. ఓ 2 స్పూన్లు వేసాను నేను పుదీనా, ఎందుకంటే మనకి మంచి పుదీనాలో ఆ సువాసన చాలా బాగుంటుంది. దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు అది తింటున్నట్టుగా. ఇప్పుడు ఈ పుదీనా కాకుండా కొద్దిగంత మనం కొత్తిమీర తరిగిన బాగా ఫైన్గా తరిగిన కొత్తిమీర కూడా కలుపుకొని
గుమగుమలు వచ్చేస్తుంది దీంట్లో. ఇప్పుడు కొద్దిగా అంత వేడి తగ్గించేసి దగ్గరగా అయ్యే వరకు చూసి దాన్ని పికప్ చేసేది. ఇదంతా దగ్గరైంది. ఇప్పుడు మనం సువాసన చాలా బాగుంది. మీకు ఒకటి తెలియదేమో, సంజయ్ కాలేజ్ డేస్లో కూడా చాలా తిండిపోతూ, మీరందరూ చూసే ఉంటారు, బాగా తింటాడు. ఇప్పుడు ఆ వాసన వెళ్ళింది. ఇప్పుడు మనం తెలుసుకొద్దాం, ఆయన టేస్ట్ చేపిద్దాం. కమాన్ సంజయ్, లెట్స్ అటాక్. నన్ను కాలేజ్లో కూడా పెద్ద తిండిపోతుగా పేరు. ఏంటి అంటే మా కాలేజీలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్టవ్ ఉంటుంది, వండుకొని తినాలన్నమాట. ఎవరు ఉండింది వాళ్ళు తినాలి. నేనేం చేసేవాడిని, నేను ఉండింది ఫస్ట్గా తినేసి వేరే వాళ్ళ ప్లేట్లు వేరే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాను, ఎవరు పెడతారా ఇంకా తిందామని. సో మరి చాలా సింపుల్గా చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయింది కదా, స్టవ్ కట్టేసాం. మన ఇంట్లో చేసే శనగలు మనకి చాలా ఆరోగ్యానికి కూడా మంచి, దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే పాలకూరలో ఐరన్ ఉంటుంది. దీంతో చాలా సింపుల్గా ఎంతో క్విక్గా అనమాట. అంటే మనం శనగలు ఉడకపెట్టేసి పెట్టుకుంటాం. అంటే కొన్నిసార్లు మనకు పూజలు ఉన్నా ఏమున్నా కానీ ప్రసాదం కింద కూడా శనగలు ఉండి పెట్టుకుంటాం. ఉండి పెట్టుకున్నప్పుడు కొంచెం మిగిల్చుకున్న తర్వాత దాన్ని పాలకూరలో కానీ ఆ పుదీనా, ఆ కొంచెం అంత కొత్తిమీర, ఫ్లేవర్. ఒకటి ఏంటంటే పాలకూర వేయగానే గార్లిక్ మాత్రం కంపల్సరీ వేయాలి, అది మన టేస్ట్కి. సో కాలేజ్లో అలవాట్లో పొరపాటు నేనే ఫస్ట్ తినేస్తాను, మీరు గుర్తించి. మన షెఫ్ గౌతమ్ హైదరాబాద్కి ప్రస్తుతం వచ్చేసాడు కాబట్టి ఇంక ముందు కూడా మన షోకి పిలిచి రకరకాల వంటలు, అంటే లండన్లో చేసుకునే వంటలు కూడా చాలా చేసి చూపించాలి. మరి మా ప్రేక్షకులకి తప్పకుండా మీరు వచ్చి రకరకాల వంటలు చూపించాల్సిందే. తప్పక. వావ్, ఇది ఒక మంచి ఫ్లేవర్డ్ కాంబినేషన్. ఈ పుదీనా దాంట్లో స్మెల్ అనేది చాలా బాగుంటుంది. పాలకూరలో కూడా అంత హెల్దీ పాలకూర ఫ్లేవర్ ఇంకా యాడ్ అవుతుంది. నేను మీరు వండుతూ ఉంటే అక్కడ కూర్చొని ఏం వేసాడు, అంత మంచి ఫ్లేవర్, అంత సువాసన వచ్చేస్తుంది అనుకో. అయితే శనగలు మనం పుదీనా ఈ కాంబినేషన్ వేస్తే ఆ కొంచెం అంత ఆ మీటి ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది. ఒక మంచి బిర్యానీ ఏదో వండుతున్నాం అన్నంత మంచి సువాసన వచ్చేస్తుంది. సూపర్గా ఉంది. మరి చూసారు కదా, చాలా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకొని ఎంజాయ్ చేయండి. సింపుల్గా శనగలు పాలకూర చూసారు కదా, ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే డిష్ ఇది. మరి మా ఆవిడేమో చకచకా చట్నీలు అనేసి వచ్చేస్తుంది. మరి ఈరోజు ఏం చేస్తుందో మీరే చూడండి. ఈరోజు చకచకా చట్నీలో మీకోసం మరొక సింపుల్ అయిన చట్నీ. ఇది మనం అందరం చేసుకునే చట్నీయే, కానీ కొంచెం వెరైటీగా. ఇది ప్లెయిన్ పల్లీ చట్నీ. నేను చాలా రకాల పల్లీ, కొబ్బరి అలాంటివి చాలా చూపించాను, పల్లీలతోని కూడా చాలా రకాలు చూపించాను. సో ఈరోజు మాత్రాన ప్లెయిన్ పల్లీలు ఎండు మిరపకాయలతో మంచి చట్నీ. అండ్ మీరు ఇది 2 రోజులు పెట్టుకున్నా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీలని రోస్ట్ చేసుకొని మంచిగా పొట్టు తీసేసుకొని గ్రైండర్లో వేసుకున్నాను. అలాగే మీకు కావాల్సినంత ఎండు మిరపకాయలు తీసుకొని ఒక ప్యాన్లో నూనె లేకుండా రోస్ట్ చేసుకుందాం లైట్గా. ఈ ఎండు మిరపకాయలు కొంచెం అంత ఘాటు ముక్కలోకి వస్తుంది. సో అంతవరకు వచ్చే వరకు చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ఈ గ్రైండర్లో వేసేసుకోవడమే. అలాగే ఇందులో వెల్లుల్లి మీకు తగినన్ని వేసుకోవచ్చు మీరు. అలాగే కొంచెం అంత కరివేపాకు, జీలకర్ర, మీకు తగినంత ఉప్పు. ఇందులో మనం చింతపండు వేసుకోము. చాలామంది చింతపండు వేసుకొని కూడా చేస్తారు, కానీ నేను చింతపండు వేయను. ఎందుకంటే ఇది మనకి 2 రోజుల వరకు కూడా మీకు ఫ్రెష్గా ఉంటుంది ఈ చట్నీ వితౌట్ చింతపండు అయితే. సో మరి ఇది మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, మంచిగా తగినంత వాటర్ వేసుకొని ఇలా మంచిగా పేస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా పల్చగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇడ్లీలోకి అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ చేసుకొని మీరు పల్చగా చేసుకోండి. అదే దోశలోకి, ఉప్మాలోకి అయితే ఇలా బాగుంటుంది. ఇది పెసరట్టు, ఊతప్పము, ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లతోనైనా మీరు ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్ కదా. మనం చేస్తే పల్లీలు పుట్నాలు లేదంటే పల్లీ కొబ్బరి ఇవే చేస్తూ ఉంటాము. సో కొంచెం ఇలా చింతపండు వేయకుండా కూడా చేస్తే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు,
కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు పులుపు అవసరమే లేదు దీనికి. మంచి దోశ వేసేసుకొని నేను తినేస్తాను. మరి మీరు కూడా ఈ మంచి సింపుల్ పల్లీ చట్నీ చేసి దోశకు కానీ ఇడ్లీకి కానీ పెట్టి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీలో మరొక సింపుల్ చట్నీతో. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. చూశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.